హలో ఎవ్రీవన్, అందరికీ హాయ్ అండి. ఈరోజే మేము చిల్డ్రన్స్ ఛానల్ని ఓపెన్ చేయడం జరిగింది. సో డైలీ ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వస్తుంది ఈ ఛానల్. మీ కనుక నేను చెప్పిన స్టోరీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ ఎవ్రీడే నేను మీకు ఏదైతే స్టోరీ టెల్లింగ్ పోస్ట్ చేస్తానో అది మీ వరకు చేరుకుంటుంది. ఇఫ్ ఎనీ మిస్టేక్స్ ఉంటే కనుక కైండ్లీ ప్లీజ్ కమెంట్ సో దట్ ఇంకా బెటర్గా చెప్పడానికి ఐల్ ట్రై. సో ఈ స్టోరీ మా చిల్డ్రన్స్తో పాటు మీ ఇంట్లో ఉండే ప్రతి చిల్డ్రన్స్కి కూడా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటూ నౌ ఐఎమ్ స్టార్టింగ్ మై స్టోరీ టెల్లింగ్. సో ద కార్పెంటర్. అండ్ ఈ స్టోరీలో ఐ కెన్ ఆల్సో టెల్ దట్ హౌ ద వే వీ షుడ్ లెర్న్ a passage. Once ki comma undi, so we have to stop. So wherever we are getting comma, full stop, question mark, exclamation, akkada malli manam stop chesi then again we have to start. So once there was an old carpenter. Old carpenter picture మీకు కనిపిస్తుండొచ్చు. ఇతను ఓల్డ్ కార్పెంటర్. He used to work for a company. అంటే ఈ కార్పెంటర్ ఒక కంపెనీలో వర్క్ చేస్తాడు. వన్ డే కామా ఉంది, దట్స్ వై హ్యావ్ స్టాప్డ్. హీ డిసైడెడ్ టు రిటైర్. మళ్ళీ ఫుల్ స్టాప్ వచ్చింది. ప్లీజ్ మీ పిల్లలు కనుక ఎవరన్నా ఈ స్టోరీని వాచ్ చేస్తున్నట్టయితే కనుక కైండ్లీ లిజన్ వేర్ ఐఎమ్ స్టాపింగ్ అండ్ వేర్ ఐఎమ్ స్టార్టింగ్. అబ్జర్వ్ ద సెంటెన్స్. హీ టోల్డ్ హిస్ బాస్. అగైన్ ఇక్కడ కామా వచ్చిందండి. మళ్ళీ ఫస్ట్ పిఎస్ ఉంది చూడండి. I wish to retire now and lead a quiet life with my wife. So, one day, ఈ కార్పెంటర్, తిను బాస్. ఈ స్టోరీలో మనకు 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో కార్పెంటర్ డిసైడ్ అవుతాడు ఏమనేసి, తను జాబ్ని రిటైర్ చేసి వాళ్ళ వైఫ్తో హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలి అని. అదే విషయం తను వాళ్ళ బాస్కి ఇన్ఫార్మ్ చేస్తాడు. అప్పుడు బాస్ ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది మనం నెక్స్ట్ సెంటెన్స్లో చూస్తాం. హిస్ బాస్ ఫెల్ట్ సాడ్ టు హియర్ దిస్. హీ సెడ్ రిటైర్. ఇక్కడ మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఇయర్స్ ఉందండి, గమనించండి. కామా కూడా ఉంది. రిటైర్ ఇఫ్ యూ మస్ట్, బట్ బిఫోర్ యూ గో ఐ హ్యావ్ ఎ ఫేవర్ టు ఆస్క్ యూ. అగైన్ ఫుల్ స్టాప్ ఇస్ దేర్. ప్లీజ్. సార్ ఏం చెప్తాడంటే వాళ్ళ బాస్, ఓకే నువ్వు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు, బట్ బిఫోర్ లివింగ్ మై జాబ్ నా కోసం ఒక చిన్న ఫేవర్ నువ్వు చేయాల్సి ఉంటుంది అని వాళ్ళ బాస్ అడుగుతాడు ఈ కార్పెంటర్ని. ప్లీజ్. ఇప్పుడు ఫేవర్ ఏం చెప్తున్నాడు బాస్ అనేది చూద్దాం. ప్లీజ్ బిల్డ్ వన్ లాస్ట్ హౌస్ యాజ్ ఎ పర్సనల్ ఫేవర్. నా పర్సనల్ ఫేవర్, ఒక చిన్న బిల్డింగ్ నా కోసం కట్టు. ద కార్పెంటర్ అగ్రీడ్, ఒప్పుకున్నాడు. బట్ హిజ్ హార్ట్ వాజ్ నాట్ ఇన్ హిజ్ వర్క్. కానీ తనకి ఇష్టం లేకుండా ఒప్పుకున్నాడు. బికాజ్ ఎందుకు ఇష్టం లేదు అంటే ఆయన ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు రిటైర్ అయిపోవాలనేసి. కాబట్టి తనకి ఇష్టం లేకుండా ఉన్నాడు కాబట్టి తను ఆ వర్క్ని అగ్రీ చేయలేకపోయాడు. బట్ స్టిల్ బాస్ గురించి ఒప్పుకుంటాడు. He did not do that good a job as he normally did. ముందు చేసేలాగా మంచిగా తను చేయలేదు. ఎందుకంటే తనకిష్టం లేదు. ముందు తను వర్క్ బాగా చేసేవాడు కదా, అందుకోసమే కదా వాళ్ళ బాస్ ఫీల్ అయినాడు తను రిటైర్ అవుతానంటే. అందుకనేసి లాస్ట్గా ఒక ఫేవర్ అడిగాడు. ఏమని ఫేవర్ అది? నా కోసం ఒక ఇల్లు బిల్డ్ చేసి వెళ్ళమని. కానీ ఆ లాస్ట్ ఫేవర్ ఆ కార్పెంటర్కి అగ్రీ అవ్వలేదు. ఎందుకంటే తనకి ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ పోయింది. ఈవెన్ దో కార్పెంటర్ సార్ కోసం ఒప్పుకున్నాడు. బట్ ఆ వర్క్ని తను కరెక్ట్గా చేయలేదు. బికాజ్ హీ నాట్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ టు డూ ద వర్క్ ఈవెన్ దో హీ యాక్సెప్టెడ్ because of his boss instructed. ఓకేనా? బట్ ఆ వర్క్లో పర్ఫెక్షన్ అనేది లేదు. when the carpenter finished his work, ఇక్కడ మళ్ళీ కామా ఉంది. the boss came to see the house.
కార్పెంటర్ ఎప్పుడైతే ఆ హౌస్ని కంప్లీట్ చేశాడో బాస్ చూడడానికి వచ్చాడు. దెన్ హీ హ్యాండెడ్ ద హౌస్ కీ టు ద కార్పెంటర్ అండ్ సెడ్, దిస్ ఈజ్ యువర్ హౌస్. ఆ బాస్ వచ్చాడు, ఆ ఇల్లుని చూశాడు. దిస్ ఈజ్ ద హౌస్ బిల్డ్ బై ద కార్పెంటర్. మీకు బ్యాక్ సైడ్ కనిపించచ్చు. ఆ బాస్ వచ్చేసి ఆ ఇల్లుని చూసి కీస్ అనేది ఆ కార్పెంటర్కి హ్యాండ్ ఓవర్ చేశాడు. అండ్ ఏం చెప్పాడు ఆఫ్టర్ దట్? విల్ లెర్న్ నెక్స్ట్ సెంటెన్స్. దిస్ ఈజ్ యువర్ హౌస్, ఇట్ ఈజ్ మై గిఫ్ట్ టు యూ. ఏం చెప్పాడు బాస్? ఇది మీ ఇల్లు, ఇది మీ ఇల్లు, నేను నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను. ద కార్పెంటర్ వాజ్ షాక్డ్. ఈ మార్క్ని మనం ఏమంటాము? ఎక్స్క్లమేషన్ మార్క్ అంటాం. దీన్ని ఏమంటాము? ఎక్స్క్లమేషన్ మార్క్ అంటాం. ఎస్ ఎస్. The carpenter was shocked. If he had only known he was building his own house, he would have done it all so differently. కార్పెంటర్ రియల్గా షాక్ అయిపోతాడు. ఎందుకు షాక్ అయిపోతాడు? ఎందుకంటే కార్పెంటర్కి తెలియదు కదా తను హౌస్ ఎవరి కోసం బిల్డ్ చేస్తున్నాడు అనేసి. బాస్ చెప్పాడు, ఆ వర్క్ తను చేస్తున్నాడు వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్. సో వెన్ ద బాస్ హ్యాండ్ ఓవర్ ద హౌస్ కీ టు ద కార్పెంటర్, హీ వాజ్ షాక్డ్. ఎందుకు షాక్ అయ్యాడు? ఎందుకంటే తను ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ వాళ్ళ బాస్ ఆయనకి హౌస్ గిఫ్ట్ ఇస్తాడని. అప్పుడు తను అనుకుంటాడు, ఒకవేళ ఈ హౌస్ నా కోసమే గిఫ్ట్ ఇస్తున్నాడని తెలిస్తే కనుక ఐ కెన్ బిల్డ్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. ఇంకా మంచిగా కట్టుకునేవాడు కదా. తనకి ఇంట్రెస్ట్ లేకుండా చేశాడు కాబట్టి ద వర్క్ వాజ్ నాట్ సో గుడ్. బట్ వెన్ ద బాస్ హ్యాండ్ ఓవర్ ద కీ టు హిమ్, హీ వాజ్ షాక్డ్ బికాస్ హీ డోంట్ నో